ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్. ఈరోజు ఏం చేస్తున్నామంటే, ఈరోజు మా ఇంట్లోకి మా అక్క వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు సండే అని. అయితే వాళ్ళందరూ వచ్చారు అనేసి మేము ఈరోజు అన్ని రకాల వంటలు చేసుకుందామని డిసైడ్ అయినాము. అయితే ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. ఇగో ఇందులో కుక్కర్లో మటన్ పెట్టినా, ఇక్కడ పూరీలు చేస్తున్నాము. అయితే ఇవన్నీ చేసుకుంటున్నాం కదా, మీకు కూడా షేర్ చేద్దాం అనేసి నేను ఈ చికెన్ ఫ్రై మీకు పెట్టాలని, ఇప్పుడు ఇది పెట్టే ముందు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనేసి మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తా. నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నా. ఈ ఆయిల్ మంచిగా కాగనిద్దాం మనము. ఇప్పుడు నేను ఇవి మసాలాలు ఉన్నాయి కదా, అది చెక్క, ఆకు, లవంగ, ఇవన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా నేను. ఈ మసాలాలన్నీ ఫస్ట్ చికెన్ వేసుకుంటున్నా, ఎందుకంటే ఆనియన్స్ ఇట్లా వేసుకుంటే చికెన్ వేగేలోపు అవి మాడిపోతాయి. కొంచెం చికెన్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఇది కలుపుకుందాము. ఇప్పుడు ఇది మంచిగా కలిపి ఆయిల్లో వేగే మంచిగా ఉడకనియాలి చికెన్ని. ఎట్లా అంటే మంచిగా క్రిస్పీ అయ్యేదాకా ఉడకనిద్దాము. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఎలా అవుతుందో అప్పుడు మీకు అందరికీ చూపిస్తాం మళ్ళీ. ఇప్పుడు చికెన్లో వాటర్ అనేది ఇట్లా గుంజుకుంటుంది మంచిగా. ఇది ఇంకా కూడా వాటర్ ఉన్నాయి, ఇంకా గుంజుకోవాలి. వాటర్ అంతా గుంజుకొని ఆయిల్ మాత్రం వచ్చేదాకా మనం ఎంకాలి. ఇప్పుడు నేను ఈ స్టేజ్లోనే ఆనియన్స్ 2-3 పచ్చిమిర్చి వేస్తున్నా. ఎక్కువ వేస్తలేను, ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నా. అట్లనే ఈ కరివేపాకు కూడా వేస్తున్నా. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకొని మంచిగా అంతా ఎసరు గుంజుకొని మూత వేయకూడదు, ఎందుకంటే అది వాటర్ వెళ్ళిపోదు అనమాట. ఈ 50 రూపాయల వాటర్ అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లనే ఉడకనిద్దాము. ఇంకొక 10 మినిట్స్ దాకా ఉడకనిస్తాం. ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇది మంచి ఎర్రగా అయింది. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. మంచిగా వీటిని మిక్స్ చేసుకొని కలుపుదాము మంచిగా. ఇప్పుడు ఒక్క దగ్గరికి రెడ్గా ఎంత మంచిగా అయిందో చూడండి. ఇప్పుడు అంత వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు మాత్రమే ఇవి వేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉంచుతాను నేను దీన్ని. ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా, 2 మినిట్స్ మంచిగా మగ్గనిస్తా. ఇవన్నీ వీటికి ఈ ఫ్లేవర్స్ అంతా పట్టేటట్టు. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నా నేను. ఒక 2-3 వేసుకుంటున్నా నేను కారము. ఉప్పు కూడా వేసుకుంటున్నా. మంచిగా మిక్స్ చేసుకుందాం దీన్ని. దీంట్లో ఒక్క చుక్క కూడా అసలు వాటర్ అనేది వేయా నేను. వాటర్ వేయకుండానే అంతా మిక్స్ చేస్తా. ఇట్లా మిక్సీ చేసి 2 మినిట్స్ ఇట్లా క్యాప్ వేస్తా. ఇప్పుడు ఇది ఎట్లా అయిందో ఒకసారి చూద్దాం మనము. ఒకసారి మళ్ళీ మంచిగా అంతా కలుపుకుందాము. ఇప్పుడు నేను ఇందులో ధనియా పౌడరు, ఇది కొబ్బరి పౌడరు, కొంచెం గరం మసాలా,
ఇవన్నీ వేసుకొని మిక్సీ వేసుకొని కొత్తిమీర కూడా వేసి మిక్సీ వేస్తా. ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటున్నా. ఇక నేను ఇవి అయిపోయింది. అన్నీ వేసుకొని కలిపి ఒక్క 2-3 మినిట్స్ మనము క్యాప్ పెట్టి ఉంచినాం అనుకో, మంచిగా అన్ని ఫ్లేవర్స్ ఈ చికెన్కి పడుతుంది. ఎంత మంచిగా అవుతుంది అంటే అంత మంచిగా అవుతుంది. ఇప్పుడు అన్నీ కలిపిన. ఇప్పుడు నేను దీన్ని క్యాప్ పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచుకొని బంద్ చేస్తాను అంతే. ఇదే చికెన్ ఫ్రై. మీరు అందరు కూడా నేను చెప్పినట్టు చూడండి, ఎంత బాగుంటుందో. ఒకసారి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. తప్పకుండా మా వీడియోస్ని మాత్రం షేర్ చేయండి. ఈ చికెన్ మీరు ఇట్లనే చేస్తారా, ఇంకా వేరే విధంగా చేస్తారా? మీరందరూ ఒకసారి నాకు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. ఈ చికెన్ అయితే చాలా చాలా బాగుంటుంది. చపాతీలో కానీ పూరీలో కానీ దేనికైనా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్ బాయ్.